యాదాద్రిలో ఫోన్ చోరీ కేసును పోలీసులు గంటలోనే ట్రేస్ చేసి బాధితులకు అందజేశారు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో శ్రీనివాస్ కూతురు జయ కస్తూరి ఐఫోన్ కొండపై బస్టాండ్ వద్ద అపహరణకు గురైంది. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా ఫోన్ దొంగిలించిన వ్యక్తిని ట్రేస్ చేశారు. ఫోన్ దొంగిలించిన వ్యక్తిని యాదాద్రి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి బాధితులకు ఐఫోన్ అందించారు. సదరు వ్యక్తిని చోరీ గురించి పోలీసులు విచారించగా తాను కూడా కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చినట్లుగా చెప్పారన్నారు. సెల్ ఫోన్ వాష్రూమ్ వద్ద దొరికిందని తెలిపినట్లుగా వెల్లడించారు. సదరు వ్యక్తిపై ఎలాంటి కేసులు లేకపోవడంతో విడిచిపెట్టినట్లుగా పోలీసులు తెలిపారు. So they worked so fast and used CCTV and tracked down the person that potentially took the phone, and were so incredibly fast in getting to the person and recovering the phone. And the biggest problem here was that she had a year's worth of schoolwork and everything else in her phone that wasn't backed up. And the amazing job that everyone did here, we are so grateful, so thankful for recovering the phone. And if this was in the United States, we would have not gotten it back at all. It would have stayed lost and that was it. But we're incredibly grateful and thank you for the efficiency and all the effort that all of you put on. స్వామివారి దర్శనం గురించి రావడం జరిగింది. నిన్న మా బ్రదర్స్ వీళ్ళు యూఎస్ నుంచి వచ్చారు. మా బ్రదర్ వాళ్ళ సెల్ ఫోన్ ఎవరో కూడా ఎత్తుకొని పోవడంతో వెంటనే మేము రామకృష్ణ గారిని అప్రోచ్ అయ్యాము. వారి ద్వారా మాకు చాలా సహకారం జరిగింది. మేము చాలా టెన్షన్ పడ్డాము, ఎందుకంటే 1 year డేటా కూడా అమ్మాయి స్టూడెంట్, ఆమె యూఎస్లో. వీళ్ళకి 5 గంటలకు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సో ఆ టెన్షన్లో మేము ఉండగా ఆయన 2 hours నేను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. 1.5 hours ఆయన ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు అండి. వెరీ మచ్. నా పేరు సాయి భాస్కర్, ఈయన పేరు శ్రీనివాస్ కస్తూరి, జయ కస్తూరి అండ్ మా బ్రదర్ కృష్ణ కస్తూరి.